హే గైస్, షిప్ హియర్, వెల్కమ్ మై ఛానల్. ఈరోజు మనం మొబైల్ యాప్లో ధన ఆప్షన్ చేయని గురించి అయితే మాట్లాడదాం. ధన యాప్ని ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీరు వాచ్ లిస్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చేయని, బ్యాంక్ నిఫ్టీ అని టైప్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఆప్షన్ సమ్మరీ అని వచ్చింది కదా, అండ్ అలాగే ఆప్షన్ చైన్ అని కదా, ఏదో ఒకటి యాడ్ చేసిన మీకైతే ఆప్షన్ చైన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇది షార్ట్ కట్. మనకి మిగతా ప్లాట్ఫామ్లో ఇలాంటి ఫీచర్ అయితే లేదు. దాని మీద క్లిక్ చేస్తే మనకి ధన ఆప్షన్ చైన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కానీ గమనిస్తే ఫస్ట్ మనకి ఎక్స్పైరీస్ ఉన్నాయి. ఇది మంత్లీ ఎక్స్పైరీ 29 మే. ఇప్పుడు కరెంట్ వీక్ 22 మే ఉంది. సో ఈ ఎక్స్పైరీలో మనం చూద్దాం. ఇక్కడ మనం కానీ గమనించినట్లయితే మనకి కంప్లీట్గా ఓఈ ఎక్కడుంది, అలాగే ఎల్టీపీ ఉంది, అలాగే స్ట్రైక్ ప్రైస్కి సంబంధించిన డేటా అంతా కూడా మనం చూడొచ్చు, కాల్ పుట్ ఆప్షన్కి సంబంధించి. అండ్ ఈ ఆరోస్ మీద క్లిక్ చేసినట్లయితే ఓన్లీ కంప్లీట్గా మనకి పుట్స్ మాత్రమే కనిపిస్తాయి. అలా బ్యాక్ వెళ్ళి మనం కాల్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఓన్లీ మనకి కాల్ డేటా అనేది కనిపించడం జరుగుతుంది అనమాట. రెండింటిని మీరు సైమిల్టేనియస్గా చూడాలనుకుంటే జస్ట్ ఉన్నది ఉన్నట్లుగా ఉంచితే సరిపోతుంది. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా మనం ఇక్కడి నుంచి ఆప్షన్స్ని అయితే ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇలాగే ఇక్కడ మనకి ఏదైనా ఆప్షన్ ఓపెన్ ఈక్వల్ టు హై ఉన్నా లేదా ఓపెన్ ఈక్వల్ టు లో ఉన్నా, అలాగే హైయెస్ట్ ఓఈ ఉన్న వాటిని కూడా మనం మార్క్ చేయొచ్చు అనమాట. హైయెస్ట్ వాల్యూమ్ ట్రేడ్ అవుతున్నవి, అలాగే హైయెస్ట్ ఐవి ఉన్నవి కూడా మనం అయితే ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు యూజ్ చేద్దాం అనుకుంటే. అలాగే ఇక్కడ మనకి షో ఆల్, షో యాక్టివ్ మాత్రమే ఉన్నాయి. యాక్టివ్ అంటే యాక్టివ్గా మనకి కాంట్రాక్ట్ ట్రేడ్ అవుతుంటే, అంటే ఎక్కువ లిక్విడిటీ ఉన్న వాటిని మాత్రమే చూపించమంటున్నాము. షో ఆల్ మీద క్లిక్ చేసామంటే మనకి అన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, అలాగే మనకి ఇక్కడ ఎక్స్పైరీ చేంజ్ చేసుకోవడానికి కూడా ఉంది. ఇప్పుడైతే మనం ధన్ సంబంధించిన ఆప్షన్ చైన్లోంచి ఒక ఆర్డర్ని అయితే ప్లేస్ చేయడానికి ట్రై చేద్దాము. ప్రజెంట్ మార్కెట్ 48,200 దగ్గర రన్ అవుతుంది ఏటీఎం ప్రైస్. సో ఇప్పుడు మనం కొంచెం బ్యాక్ వెళ్ళి పుట్స్ని అయితే సెల్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇక్కడ మనం డైరెక్ట్గా మన ఫరెవర్ ఆర్డర్స్, సెట్ అలర్ట్స్, వాచ్ లిస్ట్లోకి యాడ్ చేసుకోవడం, బాస్కెట్లోకి యాడ్ చేసుకోవడం, అలాగే చార్ట్ల మీద కూడా క్లిక్ చేసి మనం అయితే చార్ట్ని అయితే చూడొచ్చు అనమాట ఇక్కడ కూడా. ఓకే, అలాగే ఇక్కడ మనకి ఆర్డర్ ప్లేస్ చేసుకోవడానికి సెల్ బై బటన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మనం సెల్ మీద క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ బై డిఫాల్ట్గా 4 ఆర్డర్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ మార్జిన్ రిక్వైర్మెంట్స్ ఎంత ఉన్నాయి, అవైలబుల్ మార్జిన్ ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు లాట్ సైజ్ని పెంచుకోవచ్చు కావాలంటే. ఓకే, అలాగే ఇక్కడ మార్కెట్ ఆర్డర్ కాదు అనుకుంటే మీరు లిమిట్ ఆర్డర్స్ని కూడా ప్లేస్ చేయొచ్చు, లిమిట్ మీద క్లిక్ చేసి అయితే. అలాగే ఇక్కడ మనం డైరెక్ట్గా ఫండ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు డైరెక్ట్గానే ఇస్తుంటారు. ఒకవేళ మార్జిన్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటే, అంటే సరిపోకపోతే మార్జిన్స్ కానీ, అప్పుడు మనకి ఇక్కడ మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి టాప్అప్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ మనం స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టాలని కూడా డైరెక్ట్గా ఇక్కడ నుంచి అయితే పెట్టడానికి మీకు అవకాశం దొరుకుతుంది. అలాగే ఈ పర్ ట్రేడ్కి మీకు ఎంత ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడతాయి అనేది కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు. ఓకే, అలాగే మీకు బ్రేక్ ఈవెన్కి సంబంధించిన డేటా అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంటుంది. అండ్ బిడాస్క్ ప్రైస్లు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంటాయి. సో మనం ఈజీగా అయితే ఆర్డర్స్ని ప్లేస్ చేయొచ్చు. అండ్ మీరు ఊరికే లిమిట్ ఆర్డర్స్ మాత్రం ప్లేస్ చేస్తారనుకుంటే సెట్ యాజ్ డిఫాల్ట్ ఆర్డర్ మీద అయితే క్లిక్ చేసి మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట దాన్ని. ఓకే, సో ఇప్పుడు 6 లాట్స్ అయితే మనం సెల్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇక్కడ మీరు బై చేద్దాం అనుకుంటే బై, సెల్ చేద్దాం అనుకుంటే సెల్ అని కూడా మీరు అయితే క్లిక్ చేసుకోవచ్చు ఆర్డర్ని చేంజ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు నేనైతే ఇన్స్టాంట్ సెల్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. బట్ మార్జిన్స్ అంత లేవు కాబట్టి ఇదైతే ట్రిగ్గర్ అవ్వదు. సో నేను మీకు ఆర్డర్స్ని ఎలా ప్లేస్ చేయాలి ఆప్షన్ చైన్ నుంచి అనే దాని గురించి అయితే మాట్లాడాను ఇప్పుడు. ఓకే, సో చూడండి 64 రూపీస్ దగ్గర మనకి ఆర్డర్ అనేది 47,500 పుట్ అనేది ఆర్డర్ ఫెయిల్ అయిందనమాట. ఓకే, సో డైరెక్ట్గా మనం ఆప్షన్ చైన్స్లో ఓపెన్ చేసి అక్కడి నుంచి డీటెయిల్గా చూడడం కంటే కూడా ఇట్లాగా సింపుల్గా దానిలో షార్ట్ కట్ ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ని ప్లేస్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఇలాంటి ఎన్నో ఫీచర్స్ని ధన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా డిస్క్రిప్షన్లో ఉన్న రెఫరల్ లింక్ మీద క్లిక్ చేసి అక్కడి నుంచి అయితే ధన్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఈ ఫీచర్స్ అన్నీ మీరు ఫ్రీగానే పొందొచ్చు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.